బ్రేకింగ్ చూస్తున్నాం. కరూర్ జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ ముమ్మరమైంది. ఈ కేసులో భాగంగా హీరో విజయ్ సిబిఐ విచారణకు హాజరు కానున్నారు. ఈ ఘటనకు సంబంధించి సిబిఐ ఎలాంటి ప్రశ్నలు వేయనుంది, తదుపరి చర్యలు ఏంటి అనే అంశాలు ఇప్పుడు రాజకీయంగా సినీ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ ముమ్మరమైంది. ఈ కేసులో భాగంగా హీరో విజయ్ సిబిఐ విచారణకు హాజరు కానున్నారు. ఈ ఘటనకు సంబంధించి సిబిఐ ఎలాంటి ప్రశ్నలు వేయనుంది, తదుపరి చర్యలు ఏంటి అనే అంశాలు ఇప్పుడు రాజకీయంగా సినీ వర్గాల్లో ఆసక్తి మారాయి. మరోవైపు విజయ్ని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో గండికోట ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటగా జ్యోతి ప్రచురణ కార్యక్రమం నిర్వహించి తదనంతరం ప్రార్థన గీతంతో గండికోట ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా మంత్రులు సవిత, కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గండికోట వారోత్సవాల్లో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ ఎంతో ఆనందంతో గండికోట ఉత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. జరుపుకోవాలి, అలాగే ఇంత ఉత్సాహంగా ఇంత భారీగా ఎందుకు జరుపుకోవాలని చాలా మందికి కొన్ని విమర్శలు కూడా చేసినటువంటి సందర్భంలో అందరికీ కూడా ఒకటి గుర్తు చేయాలి. ఈ మట్టి మనకి ఎన్నో కథల్ని చెబుతూ ఉంటుంది. అలాగే ఈ చరిత్ర మనకు ఎన్నో విశేషాలను గుర్తు చేస్తుంది. అలాగే ఈ కథల్ని వినటానికి, ఈ జ్ఞాపకాలను బదిలపరచుకోవటానికి, అలాగే మన నేలను, మన చరిత్రను, మన గండికోట ఉత్సవాల్ని ఘనంగా జరుపుకోవడానికి మీరందరూ కూడా తరలి వచ్చారు. ఈ గండి మన జమ్మవాడు తరఫున వ్యాపారులందరినీ పిలిపించారు. సభ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా వచ్చారు. ఆ రోజు గండికోట కట్టినప్పుడు 900 సంవత్సరాల కిందట ₹1 బిల్ల. ఆ రోజు కట్టిన ఖర్చు ₹1 బిల్ల అనుకుంటే ₹10 వడ్డీతో మన పల్లెలో చెప్తుంటే రూపాయల వడ్డీ 18% అనేది కేవలం ₹10 వడ్డీ 6%తో 900 సంవత్సరాల్లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎత్తినాపిస్తే 90 సార్లు ఎత్తినాపిస్తే ఒకటి పక్కన ఎంత అవుతుంది అని అడిగా. ఏ ఆఫీసర్ చెప్పలేకపోయినారు. ఒకటి పక్కన 27 సున్నాలు అంటే 7 సున్నాల తర్వాత 1 కోటి, కోటి తర్వాత 20 సున్నాలు, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు, 10 లక్షల కోట్లు, కోటి కోట్లు, 10 కోట్ల కోట్లు, 100 కోట్ల కోట్లు, 1000 కోట్లు నేనే చెప్పలేకపోయినా ఎంతని. అంటే ఆ రోజు వాళ్ళు మహత్తరమైన కట్టిన కోటకు ఎంత ఖర్చు అయ్యేదో ఒకసారి ఆలోచించండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవంగా మోడీ గారు మన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని వైస్రాయ్ లాడ్జ్లో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన లాడ్జ్ నిర్వాహకులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మార్చూరికి తరలించారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతడిని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా టేకుమట్ల మండలం మండలోరిపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ చిరంజీవిగా పోలీసులు గుర్తించారు. మృతుడి బంధువులకు సమాచారం అందించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని వైస్రాయ్ లాడ్జ్లో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన లాడ్జ్ నిర్వాహకులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మార్చూరికి తరలించారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతడిని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా టేకుమట్ల మండలం మండలోరిపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ చిరంజీవిగా పోలీసులు గుర్తించారు. మృతుడి బంధువులకు సమాచారం అందించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.
పోలవరం జిల్లా చింతూరు డివిజన్ పరిధిలో సంక్రాంతి పండుగ వేడుకలు కుటుంబ సభ్యులతో ఘనంగా నిర్వహించుకోవాలని పోలీసు అధికారులు ప్రజలకు హెచ్చరించారు. కోడిపందాలు, పేకాట, గుండాట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చింతూరు ఏఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని ఏఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. ఎస్డిపిఓగా పనిచేస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఈ 3 రోజులు భోగి, కనుమ, మకర సంక్రాంతి వాళ్ళ సొంత ఊళ్ళో మంచిగా ఫ్యామిలీతో పాటు టైం స్పెండ్ చేసి అందరూ హ్యాపీగా ఈ పండుగని జరుపుకోవాలని పోలీస్ శాఖ నుంచి మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా మన సంక్రాంతి సమయంలో ఊళ్ళో జరుగుతున్నాయి. లైక్ కోడిపందాలు, లేదా బెట్టింగ్, లేదా కార్డ్ ప్లేయింగ్, ఇట్లాంటి యాక్టివిటీస్ అనేవి కంప్లీట్లీ బ్యాండ్. అండ్ మేము ఫ్రమ్ చింతూరు సబ్ డివిజన్ అండ్ పోలవరం డిస్ట్రిక్ట్ పోలీస్ తరపుగా ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, ఇలాంటి యాక్టివిటీస్ని చాలా స్ట్రిక్ట్గా గ్యాంబ్లింగ్ డీల్ చేస్తున్నాం. ఆల్రెడీ చాలామందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది అండ్ డ్రోన్ సర్వేలెన్స్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇలాంటి యాక్టివిటీస్లో ఎవరైనా సరే పాల్గొంటున్నారో అని మాకు తెలిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఏఎస్పీ చింతూరు సబ్ డివిజన్కి ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.